మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై తెలంగాణ జై తెలంగాణ. కాంగ్రెస్ కేసీఆర్. జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే ఈ రోజు మేము కొత్తపల్లి గ్రామం గంభీరపేట మండలంలో ఈ రోజు చేసుకున్నాము. ఇక మాకు బాధ ఏంటంటే కేసీఆర్ ఇప్పుడు ఓడిపోవట్లా ఎంతో బాధ మాకు. అనేకమంది కార్యకర్తలు అక్కడ కార్యకర్తలు అందరూ నశించిపోయి ఎవరి బాధలు వాళ్ళే ఉన్నారు. ఎందుకు బాధతో ఉన్నారంటే ఆ రోజు తెలంగాణ తెచ్చడానికి ఒక్కొక్క కార్యకర్త చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళు మొత్తం ఏదంటే ప్రాణాలకు తెగించి కష్టపడ్డవారు. ఒక్కొక్కసారి హైదరాబాద్ ఆ మీటింగ్ పోతా ఉంటే అక్కడ బాంబులు వేస్తా ఉంటే ఒక్కొక్కళ్ళకు దెబ్బలు తిని కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. కేసీఆర్ తోటి అంత కష్టపడ్డ కార్యకర్తలు ఇవాళ తెలంగాణ మన చేతుల నుంచి పోయిందో అంటే ఎంతో బాధపడుతున్నాం. కార్యకర్తలు విపరీతమైన పనులు చేసినారు, బ్రహ్మాండమైన పనులు చేసినారు. సీసీ రోడ్లు కానీ డెవలప్మెంట్ అంటే టూ మచ్. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాల పనులు చేశారు. కానీ ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నా నేను, కేటీఆర్ కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఏం చెప్తున్నంటే దళిత బంధు అనేది ఒకటి ఇచ్చి నుంచి ఆ రుణమాఫీ చెయ్యక పిల్లలతో సమానం కార్యకర్తలు ఇక్కడనే బేస్మెంట్ అనేది కార్యకర్తలతోటే ఉంటది. కానీ కార్యకర్తలు చూడక గెలవంగానే బీఆర్ఎస్ గాని కార్యకర్తలు అంటేనే ముఖ్యంగా బేస్మెంట్ వాళ్ళు 4 పిల్లలతో సమానం వాళ్ళు. కానీ సీట్ ఎక్కగానే మొత్తం రుణమాఫీ ఇప్పుడు రైతులు రుణమాఫీ ఎందుకు చేస్తలేవు? దయచేసి రైతులందరూ ఒక్కటే సమానము, చిన్నోడు పెద్దోడు అందరు కూడా. నేను పనిచేసేది మాత్రం టీఆర్ఎస్ పనిచేస్తున్నా. కానీ ఇప్పుడు మొన్నటి సమయంలో నువ్వు హామీ ఏమి ఇచ్చినావంటే 2 లక్షల రుణమాఫీ అంటే మొత్తం టోటల్ రైతులు అటే గుద్దేసారు. మరి ఇప్పుడు గుద్దేసినాక నువ్వు గెలిచి గద్దె మీద కూర్చున్నావు, ఎందుకు రుణమాఫీ చేస్తలేవు? వీళ్ళకు క్యూ నై కర్ రहा है రుణమాఫీ. सही हिसाब से सबको ऋणमाफी करना चाहिए. जिसका ऋणमाफी नहीं हो गया वो कितना दुख से है, और जिसका ऋणमाफी हो गया वो संतोष से है. जिसका ऋणमाफी अंटे 1 मिनट में 1 घंटे में 1 लाख 2 लाख माफी हो गया, 2 लाख माफी हो गया तो वो संतोष है. जिसका नहीं हो गया उसका कितना इब्बंद है. इसलिए सब रैतु समान देखना चाहिए. ऋणमाफी जरूर होना चाहिए. जो जितने भी तकलीफ उठाओ, जो भी करो, फर्स्ट రైతుల का రుణమాఫీ करना चाहिए. इसके बाद क्योंकि मैं ये बोल रहा है केसीआर क्यों, इसलिए రుణమాఫీ రైతులకు नहीं किया. రుణమాఫీ से बहुत बड़ा फटका लग गया. మా కేటీఆర్ నేను మాట్లాడుతున్నా. రుణమాఫీ చేయకపోతే నెక్స్ట్ నీకు కూడా పట్టుకబడుతుంది. ఇది కంపల్సరీ మీరు యాద్ కరో, భూల్నా ఏ బాత్. మండలం కొత్తపల్లి గ్రామంలో కేసీఆర్ గారి 71వ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా గ్రామ శాఖ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కార్యకర్తలం అందరం కలిసి గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఉద్యమం నుండి కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. ఆ రోజు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులలో భాగంగానే ఈరోజు కేసీఆర్ గారు గట్టిగా ఉండడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు అందరికీ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయని మా యొక్క కొత్తపల్లి గ్రామం తరఫున కోరుకుంటాం. జై తెలంగాణ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మా యొక్క తెలంగాణ ప్రజల పక్షాన ఎల్లప్పుడు కూడా కొట్లాడుతూనే ఉంటారు. తెలంగాణ రైతాంగ పోరాట పక్షాన కూడా నిరంతరం నిలుస్తూనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూనే ఉన్నారు. ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కానీ చెప్పినటువంటి హామీలు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు కానీ అన్ని కూడా వెనుకబడిపోయినాయి.
తెలంగాణ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా అయింది తెలంగాణ అని తెలంగాణ ప్రజలు ఈ రోజు నెమరేసుకుంటున్నారంటే అది ఒక కేసీఆర్ యొక్క గొప్పతనం, కేసీఆర్ యొక్క నిదర్శనం. అదేవిధంగా కేసీఆర్ గారు చేసినటువంటి పనులలో ఒక 50% పనులు చేసినా కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ఉంటుండే. వారు చేసినటువంటి పనులు 0%. కాబట్టి కేసీఆర్ గారిని ఈ రోజు వాళ్ళు తలుస్తున్నారంటే అది కేసీఆర్ యొక్క పని అంత గొప్పగా ఉన్నదని తెలంగాణ ప్రజల పక్షాన అన్ని రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారిని రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారిని సీఎం గా నిలబెట్టుకోవడానికి అందరం కూడా మేము సహకరిస్తామని మేము తెలంగాణ ప్రజల పక్షాన మేము కోరుకుంటాం. మన తెలంగాణ జాతిపిత శ్రీదేవ నాయకులు కేసీఆర్ గారి 71వ జన్మదిన రోజు పురస్కరించుకొని కొత్తపల్లి గ్రామంలో నా తోటి కార్యకర్తలతో మా ప్రజాప్రతినిధులతో మొత్తం అందరం ఏకదా యూత్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. నిజంగానే మనము గుర్తు చేసుకున్న రోజులను, పాత రోజులను చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే రోజులు మళ్ళీ కనబడుతున్నాయి. 9 ఏళ్లలో కేసీఆర్ పరిపాలనలో ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని రోడ్లు, ఎన్ని భవనాలు, ఎంతమంది పెన్షన్లు, 200 పెన్షన్తో 2000 పెన్షన్కి వచ్చింది. ఇలా నిజంగానే పేద ప్రజలు బాగుపడాలంటే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతోనే బాగుపడ్డారు తప్ప మళ్ళా అదే పాతకాలం వచ్చింది, అదే రోజులు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళా చవి చూస్తున్నాం. కరెంటు చూసుకుంటే నిజంగానే అప్పుడు కను మూసినంత టైం లోపల మళ్ళీ వచ్చేది. ఈరోజు గంటల తరబడి కరెంటు పోతుంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. రెండో విధంగా చెప్పాలంటే అప్పుడు చెప్పిన హామీలలో 6 గ్యారెంటీలు అంటే ఏమన్నా నామరూపాలకే పరిమితమైనవి తప్ప నిజంగా ఎక్కడ నెరవేరినాయో, ఎక్కడ బాగుపడ్డారో జనాలు సంవత్సరం దాటిపోయి 14 నెలల నుంచి 15 నెలలు దాటి 15 నెలల వరకు వాళ్ళు చేసిన ప్రజలకు చేసిన ఏమాత్రం పుణ్యాన ఏం లేదు. వాళ్ళు ఢిల్లీ రాజులకు ఏం మోస్తున్నారో తెలియదు కానీ మరి బడ్జెట్ లేదంటున్నారు, ఇది లేదంటున్నారు, అది లేదంటున్నారు. అప్పుడు ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎందుకు లేదు? రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు చేసే పనులకు ఏమన్నా సంబంధం ఉందా అని ఈ ప్రజల పుట్టినరోజు సందర్భంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ఆయన చేస్తానన్న పనులను 100 రోజులు గడువు పెట్టి ఇవాళ సంవత్సరం వెళ్ళిపోయినాక కూడా ఇప్పటి వరకు 10 పైసల పని కనబడతలేదు. ఎక్కడ కూడా మరమ్మతులు లేవు, ఎక్కడ డెవలప్మెంట్ లేదు, రైతుల ఖాతాల్లో పూర్తిగా పైసలు లేవు, రుణమాఫీ పూర్తిగా లేదు. మళ్ళా 3 ఎకరాలు దాటితే ఇప్పటి వరకు రైతు బంధు లేదు. ఇంతవరకు ఏం చేస్తుంది? 6 గ్యారెంటీల సందర్భంలో రేషన్ కార్డులు అని ఒక ప్రణాళిక పెట్టి నిజంగానే ఇస్తే మా పక్క మండలు మాచారెడ్డి మండల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందట కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకునే సందర్భం మా కళ్ళని చూసినాము. మరి నిజంగానే ఆయన చిత్తశుద్ధి అందరికీ ఇస్తే అసలు ప్రభావాలు ఎందుకు చూపిస్తాయి? ఎందుకు చేస్తున్నాడు ఆయన? మరి ఇంకా ఇచ్చిన దాంట్లో ఇంకా ఎన్ని నెరవేరాలి? ఎంతవరకు చేస్తాడు? రైతులు ఇప్పటి వరకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, నిజంగానే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాడు, తుల బంగారం లేదు, షాది ముబారక్ లేదు. ఇంకా ఎన్ని రకాల 1, 2 గ్యాస్ 500 చెప్పి ఇవాళ అవన్నీ ఎంతమందికి వస్తున్నాయి? ఎంతమందికి అప్లికేషన్లు పాస్ అయినాయి? అంటే కాయిదాల పరిమితం చేసి ప్రజాపాలన చేస్తున్నాడు ఆయన. ప్రజాపాలనలో న్యాయం జరిగినది చిన్నపిల్లగాళ్ళ లెక్కనే మాట్లాడము, మాటలు దాటేయడము. ఆయనకు వాస్తవంగానే ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయితే, ముఖ్యమంత్రి క్యాడర్ ఉంటే ప్రజలకు మేలు చేసి చూపించాలి. ఒక్క రోజుల 100 సార్లు కేసీఆర్ని పలకకుండా ఆయన భాషనే రాదు. అట్లాంటి వ్యక్తి అంటే కేసీఆర్ ఎంత గొప్ప వ్యక్తో రేవంత్ రెడ్డి మాటలతోనే మనకి వినబడుతున్నది. నిజంగానే కేసీఆర్ కంటే గొప్ప వ్యక్తి అయితే ఆయన ప్రభావితం ఎందుకు చేస్తాడు? ఆయన మాటలు ఎందుకు పలుకుతాడు? ఈయన ఏదో పరిపాలన చేస్తే నిజంగానే ప్రజలు మెచ్చుకుంటారు కదా. ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇవన్నీ సరి చేసుకోవాలి. నిజంగానే ఇప్పటి వరకు ఓపిక పెట్టినాము. రేపటి నుంచి నువ్వు సరిగ్గా అమలు చేయకపోతే నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలను పూర్తిగా 420 అని పేరు నీకు వచ్చింది, వీటినే గ్యారెంటీలుగా ఎంచుకున్నావు.
వాటిని ఇట్లా అమలు చేయకపోతే ఈ ప్రజల పక్షాన ఊరూరా ప్రతి ఊర్లో ప్రతి డిస్టిక్ లో మీ ముందర రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తాం. మీకు మీ గవర్నమెంట్ స్తంభింపజేస్తాము. ప్రజల కోసము ప్రజల హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడతాము. దీనికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో పాటు మేము సిద్ధంగా ఉన్నాం. మాతో పాటు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇది గమనించుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ మరీ చెప్తున్నాం. ఖచ్చితంగా మార్చుకొని మాట ఎప్పుడైతే మాట ఇచ్చినామో అదే విధంగా చేసి చూపించాలని కోరుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి.